ఆదోని శాసనసభ్యులు పార్టీ సీనియర్ కార్యకర్త పాదసారి గారికి, నూతనంగా బాధ్యత తీసుకోబోతున్నటువంటి నూతన జిల్లా అధ్యక్షులు బంగారబాబు గారికి, జిల్లా రిటర్నింగ్ అధికారి మనందరికీ సుపరిచితురాలైనటువంటి అలాగే జిల్లా సచివాలయం నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు, అదేవిధంగా ఒకంత భావోద్వేగభరితమైన రోజు. అతి చిన్న వయసులో నా పైన నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతను నాకు ఇచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, అలాగే ఈ నా ప్రయాణంలో పూర్తిగా నాకు సహకరించి మీ అందరూ సహకారం లేకుండా ఉంటే ఈ రోజున మన పార్టీ జిల్లాలో ఇంత బలంగా ఉండే పరిస్థితి ఉండదు. నా ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి, నాకు సహకారం అందించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జిల్లా మనం చూసుకుంటా ఉంటే ప్రధాన ప్రతిపక్షం కంటే కూడా పంచాయతీ నిధులు దారి మళ్లిస్తుంటే ప్రశ్నించింది మన కార్యకర్తలు. కరెంటు బిల్లులు ఎక్కువ పెరిగాయి అని చెప్పి అందరూ గమ్మునుంటే ప్రశ్నించింది మన కార్యకర్తలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ప్రజా ప్రయోజనం సంబంధించి ఏ ప్రజా సమస్యల గురించి పోరాడింది కూడా పూర్తిగా కార్యకర్తలే. మనం అందరూ అంటుంటారు మన సంఖ్యాబలం అయినా సరే మనం ధైర్యంతో ముందుకెళ్ళి ఆ రోజున మనం పోరాటం చేసినటువంటి మనం ఎప్పటికీ గుర్తుండి పెట్టుకోవాలి. మన జిల్లాలో కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7కు 7 ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మనం చేసినటువంటి శ్రమ, మనందరం చేసినటువంటిది 7కు 7 మనం గెలుచుకోగలిగాము. అందరూ అన్నారు బాపట్ల చీరాల కష్టం అని, అయినా సరే అత్యంత మెజారిటీ సాధించిన అసెంబ్లీలు బాపట్ల చీరాల. ఇవి మన కార్యకర్తల యొక్క శ్రమ లేకుండా ఉంటే ఇవన్నీ అంత జరిగే విషయాలు కాదు. అవన్నీ కూడా మనం అంతా ఈరోజు గుర్తు తెచ్చుకుంటా ఉంటే మన బలం ఎంత అనేది మనకు తెలుస్తుంది. కార్యకర్తలు సంఖ్య తక్కువ కావచ్చు, కానీ మన బీజేపీ కార్యకర్త అంటే వేరే పార్టీ కార్యకర్త ఒక్కో కార్యకర్త 100 మందితో సమానం. అది కేవలం అదే కారణం. మొన్న మన ఏదైనా ఏ సమస్య పైన పోరాడినివ్వండి, ఏదైనా చేయండి, కేవలం అది మన బలం, మన కార్యకర్తే మన బలం. ఈ ప్రయాణంలో నాకు సహకరించి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కేవలం బాధ్యతలు మాత్రమే. ఈ రోజు వరకు నేనున్నాను, ఇక్కడి నుంచి బంగారబాబు గారు ఉంటారు. బంగారబాబు గారు కూడా అత్యంత సమర్థవంతమైన నాయకుడు. నాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీరు అందించారు, అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు వారికి అందించాలని మీ అందరికీ నేను కోరుకుంటూ, మన లక్ష్యం మాత్రం నాయకులు మారినా ఏం చేసినా మన లక్ష్యం మాత్రం మారలేదు. మన లక్ష్యం ఒకటే, భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో మన జిల్లాలో
జిల్లాలో అత్యంత బలమైన పార్టీగా ఎదగాలి. ప్రజా సేవలో మన కార్యకర్తలందరూ నిమగ్నమై ఉండాలి. ఆ ఒక్క ఎజెండాతో మనం ముందుకెళ్ళాలి. నాయకులు ఎవరైనా సరే మన టార్గెట్ మాత్రమే. దానికోసం అందరూ కూడా శ్రమిస్తూనే ఉంటామని చెప్పేసి ఏ విధంగా నాకైతే సహకరించాలి, అదేవిధంగా బంగారుబాబు గారికి కూడా మీరంతా సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి ఈ బాధ్యతలు వారికి అప్పచెప్పడం జరుగుతుంది. మీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరంతా పాల్గొంటున్నట్టు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఒక కార్యకర్తగా మీ అందరి మధ్యలో ఉండి పార్టీ యొక్క బలోపేతానికి నేను పనిచేసుకుంటూ పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నేను నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతకం పెట్టు సార్, కొద్దిగా పక్కనండి. కొత్తగా ఇప్పుడు వచ్చాయని పదవి బాధ్యత స్వీకరించిన బంగారుబాబు గారిని రెండు మాట్లాడాలి. పని ఒకసారి ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో నేను మరి ఎటువంటి రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి చిన్న కులవృత్తి చేసుకునే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని నేను ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించడం అంటే అది ఈ పార్టీ ఈ జెండా భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం అనేది మాటల రూపంలో కాకుండా మీ కళ్ళతో ప్రత్యక్షంగా వస్తున్న నిజం. నేను కూడా చాలా మంది చెప్తుంటే ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లకు మమ్మల్ని ఇన్ఛార్జ్గా వేసినప్పుడు వెళ్ళినప్పుడు సామాన్య మానవులు కూడా భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే కాగలరు, ఎంపీ కాగలరు, కేంద్ర మంత్రి కాగలరు, ప్రధానమంత్రి కాగలరు అంటే నేను మీలాగా మధ్యలో కూర్చొని తప్పకుండా నేను ఈరోజు ఏదో చిన్న జిల్లా అధ్యక్ష పదవి అనేది కాకుండా ఒక గౌరవమైనటువంటి ఇంతమంది నా సోదరుల ఆశీస్సులతో ఇంతమంది పెద్దల యొక్క దీవెనల ద్వారా ఒక జిల్లాకి అధ్యక్షుడయ్యానంటే నాకు మీరందరూ అందించిన సహకారం నా గుండెలో ఎప్పుడూ గుర్తుంటుంది. ఒకప్పుడు
ఆర్థికంగా కావచ్చు, మానపరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, అన్ని రకాల నాకు ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక జిల్లా అధ్యక్షుడు కాగలిగాను. తప్పనిసరిగా ఏదైతే రాష్ట్ర పార్టీ మమ్మల్ని నమ్మి ఈ జిల్లాని మరి బలోపేతం చేసే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో, వారి యొక్క సూచనల సలహాలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల యొక్క ప్రతి ఒక్కల దీవెనలతో, వాళ్ళ ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తానని ఈ వేదిక ద్వారా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ విలువ పెంచే విధంగా ఉంటానని, భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ చేస్తామని తెలియజేసుకుంటూ, నా జీవితంలో ఈరోజు నిజమైన 2 పండుగలు నేను అత్యంతంగా ఇష్టపడే గౌరవించే మా చిన్నమ్మ గారి పుట్టినరోజు కావడం, అదే రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఒక సామాన్య స్వతంత్ర కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక చిన్న జ్యువెలరీ షాప్ పెట్టంటే ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న చిన్నమ్మ గారు ఒక్క మాటతోనే మా షాప్ వచ్చి కూర్చొని సామాన్యుల పట్ల ఎంత ప్రేమ బలాల కుటుంబానికి ఉంటాయో మా పెద్దలు చెప్తుంటే, అన్న ఎన్టీ రామారావు గారిని చెప్తుంటే నేను విన్నాను. మా చిన్నమ్మ గారి ద్వారా కళ్ళారా చూశానని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. బీసీలకు రాజ్యాధికారం ఉండాలి, చట్ట సభలో అడుగు పెట్టాలి అనే కోరిక ఉన్నప్పుడు అది గుర్తించిన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్య విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఇద్దరు కార్పొరేటర్ సోదరుల్ని అసెంబ్లీలో తీసుకెళ్తే మధుసూదన చేతనే వారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చోడమే కాకుండా తెలంగాణ 9 శాసన సభాపతి అయ్యారంటే దానికి అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకెళ్ళబడ్డ ప్రేమను తెలియజేస్తున్నారు. అట్లానే ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధానమంత్రి నాయకత్వంలో చేతులు గుర్తు చేసుకునే కులాల్లో ఉన్నటువంటి మా సోదరులు ఈరోజు రాజ్యసభలో ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ పట్ల నిబద్ధతలో పనిచేసే కార్యకర్తలకు ఇచ్చే గౌరవం నేను తెలియజేస్తున్నాను. మా అన్న పక్కనే ఉన్నారు. మా అన్న మా అందరికి ఆదర్శం. బీసీల ఆశజ్యోతి, బీసీల ముద్దు పెట్ట మా అన్నగారిని ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. అసెంబ్లీలో మనం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 రోజులు ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో చెప్తుంటే అటువంటి అన్న సమక్షంలో నేను ఈరోజు బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని తెలియజేస్తుంటూ, మా అక్క స్వరూపాలక్క మేమందరం కొంచెం పని చేసుకుంటా ఏదో అత్తయ్య వారికి మా ఎమ్మెల్యేలు కానీ పట్టు శ్రీరామ్ కానీ కాళేశ్వర మా టీం అంతా మా సైన్యం అంతా అత్తయ్య వారికి అయినా 10 సభ్యత్వం మేము చేసుకుంటే అట్లా కాదయ్యా జిల్లా బాగా ఉండాలి, మీరు కష్టపడి పని చేయాలని అక్క మరి ఎంత కష్టపడి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ఈ జిల్లా ఎటువంటి అక్క చేసిన సహాయం చూస్తే బాగా అనిపిస్తుంది. ఇంత వయసులో పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్నిసార్లు అక్కడ జరుగుతుంది, మరి ఎందుకు చేయకూడదు అందరూ టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి అట్లా మా అన్నారు ఉండవల్లి కృష్ణారావు గారు, ఆయన కూడా సభ్యత్వం చేసే విషయంలో కానీ రాజకీయ పరంగా ఏదైనా సలహాలు సూచన అసలు నాకు మొట్టమొదట ఈ కండ వేసిందే ఆయన ఉండవల్లి సుబ్బారావు గారు అర్థం కాసుంది కన్వీనర్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వారికి కండ వేస్తే మరి పి కృష్ణారెడ్డి గారు యువపత్ర అసెంబ్లీ కన్వీనర్గా పనిచేయడానికి ఇష్టపడి రాజకీయ ప్రస్థానం సాగంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా గొప్ప ముందు సమయం లేదు, మాటల్లో కాకుండా చేతల్లో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మీ బిడ్డ పనిచేసి బాపట్ల జిల్లాలో బీజేపీని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారని, సమాజం కోసం పనిచేస్తే సమాజం వల్ల గౌరవిస్తున్నాను నేను మాటల్లో కాకుండా చేతల్లో చేసి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చే విధంగా బాపట్ల జిల్లాలో
అందరికీ ఫోన్ ద్వారా తెలియజేసిన మరి సమయాన్ని ఇచ్చి ఇంతమంది హాజరైన తీర్చినందుకు మీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈనాటి మోహనాథ్ జిల్లా అధ్యక్ష పదవి స్వీకార మహోత్సవానికి అధ్యక్షత వహించిన మన లక్ష్మీనారాయణ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బివి పార్థసారథి గారికి మరియు ఈ కార్యక్రమం ప్రధాన హీరో, ఈరోజు హీరో కాబోయే 3 సంవత్సరాల పాటు హీరోగా చలామణి అయ్యి మన కొండపల్లి బంగారు బాబు గారికి, అలాగే భక్తులందరికీ మరియు జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ప్రత్యేకించి కొండపల్లి బంగారు బాబు యొక్క అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న బంగారు బాబు పేరులో బంగారం ఉంది, ఆయన చేసే ప్రతి కూడా బంగారం సంబంధించింది. అందువల్ల ఈరోజు ప్రస్తుతం బంగారం అర్థం పెరిగిపోతుంది. రావడం వల్ల ఇవ్వాలి 2 లక్షల ఒకేసారి ప్రదర్శన చేసేసాడు. అందులో దాని వాల్యూ పెరుగుతున్నారు కాబట్టి అట్లాగే జిల్లా తాలూకు కూడా జిల్లాను కూడా క్రమంలో పెరుగుతారని భావిస్తున్నాను. వారికి మా చీరాల నుంచి, నియోజకవర్గం నుంచి మరియు జిల్లా నలుగురు నుంచి అందజేస్తారు. మా నియోజకవర్గం తరఫున మా హేమంత్ కుమార్ గారు మేము చక్కగా సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. సభాముఖంగా కొంతమంది పడుతున్నారు. మన కోటలో నాయకులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మనకి సరైన సహాయ సహకారాలు అందించదని అందరూ బాధపడుతున్నారు. అఫ్కోర్స్ మా చీరాల కొడుకు మాకు చక్కగానే మా ఎమ్మెల్యే గారు యాదవ్ గారు సహకరిస్తారు. కొన్ని చోట్ల అసలు పట్టించుకోవట్లేదు అంటారు. దానికి ఏదైనా మీరు పెద్దలకి తెలియజేసి మీరు ఒకసారి అందరూ, ఎందుకంటే మనం పోటీలు సెంటర్లో ఉన్నాము, స్టేట్లో ఉన్నాము, కానీ మనకి ఎటువంటి గౌరవం లభించలేదని బాధలో ఉన్నారు. దానికి ఏదైనా సమస్యని పెద్ద దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారని సభాముఖంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆదోని ప్రజల ఆరాధ్య దైవం బీసీల ముద్దుబిడ్డ పార్థసారథి ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారికి, ఈరోజు నూతన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శ్రీ కొడమూరి బంగారు బాబు గారికి, అలాగే జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీమతి యార్లగడ్డ స్వరూపరాణి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు సోదరుడు అత్యంత ఆప్తుడు శ్రీ రంగాల గోపి శ్రీనివాస్ గారికి, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ శశి గారికి, పార్లమెంట్ కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి మంగతాయారి గారికి, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పరశురి శ్రీనివాస్ గారికి, బాపట్ల పట్టణ అధ్యక్షులు బాలనారాయణ గారికి, బాపట్ల రూరల్ అధ్యక్షులు పేరిరెడ్డి గారికి, అలాగే వేదిక మీద
ఉన్న పెద్దలందరికీ, ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. మిత్రులారా, నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ వివిధ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా, అలాగే ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మీ ముందు నిలబడి మీతో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. నాకు తెలియదు ఎందుకో పార్టీ పెద్దలు నాకు ఫోన్ చేసి బంగారు బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారట, మీరు రావాలని కోరుకుంటున్నాడు అని చెప్తే నాకు అర్థం కాదు. ఎందుకు బాపట్లకి బంగారు బాబు నన్ను కోరుకున్నాడో అర్థం కాదు. బట్ ఏదైనా సరే అది దైవ సంకల్పం. మీ అందరినీ కలిసే ఒక అవకాశం ఉంటుందని తప్పనిసరిగా నేను వస్తానని చెప్పాను. మొన్న కర్నూలులో నెల్లూరు వచ్చి, నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి గారి తగినంత బలం లేదు మనకు అని చెప్తాను. నేను ఒక విషయం మీకు చెప్తాను. నేను ఆదోని ఎమ్మెల్యేగా కాకుండా ఆదోని నుంచి భారతీయ జనతా పార్టీ గురించి కూడా మీకు అర్థం కాదు. 2019లో నేను కర్నూలు పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు డిపాజిట్లు కూడా రాదు. అప్పట్లో కర్నూలు పార్లమెంట్ లో ఆదోని నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం, దాంట్లో కరెక్ట్ గా 3000 ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ. మళ్ళీ సీన్ తిరగేస్తే 2024 వచ్చేసరికి నేను అదే నియోజకవర్గంలో 18,500 మెజారిటీలో గెలిచాను. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, బాపట్ల ఈ రోజు మీరు అనుకోవడం లేదు అనుకుంటున్నారు, కానీ మీరంతా గట్టిగా అనుకుంటే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది అని మాత్రం చెప్తాను. నేను ఆదోనికి వెళ్ళినప్పుడు కరెక్ట్ 28 రోజుల సమయం, 28 రోజులు టైం ఉంది నాకు ఎలక్షన్కి. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, తెలిసిన వాళ్ళ సంఖ్య వేల మీద లెక్క పెట్టవచ్చు, అంతే నాకు తెలిసింది. నాకు పార్టీ చెప్పింది వెళ్ళి ఆదోనిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అంత తప్ప నాకు ఇంకేమీ తెలియదు. ఆదోనికి వెళ్ళిన తర్వాత నేను 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, వారం గడిచే లోపల ప్రజలకు అర్థమైంది ఇతనెవరో కొత్త ఆలోచనలతో ఆదోనికి వచ్చినాడు అని అర్థమైంది. కొత్త ఆలోచనలు నావి కాదు, భారతీయ జనతా పార్టీ అని ఇంకొక విచిత్రం కూడా చెప్తాను. ఆదోని నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక బీసీ ఎమ్మెల్యేగా లేడు. అక్కడ మొట్టమొదటిసారి ఆదోనికి ఒక బీసీ ఎమ్మెల్యేగా నేను ఈ రోజు ఊహించండి. ఇంకా బాపట్లలో మీకున్నప్పటి నేను చూస్తా ఉన్నాను, మా డ్రైవర్తో చెప్తున్నా, అరే బాపట్ల ఎంత బాగుందిరా ఆదోని కంటే అని చెప్తాను. మా డ్రైవర్తో మా గమ్యంతో చెప్తా ఉన్నా. రోడ్లు వస్తా ఉంటే ప్రమాణమైన రోడ్లో ఉంది. ఆదోని అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఫ్యాక్షన్ ఉన్న ఏరియా, ఎవరి వాడు చంపుకుంటుంటాడు, వదిలేస్తే కొట్టుకుంటుంటారు, పేదరికం, నీళ్లు లేవు. మీకు రోజు నీళ్ళు వస్తాయా మున్సిపాలిటీలో నుంచి? మాకు 10 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తాయి. అటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం,
చదువుకున్న వాళ్ళ శాతం బాగా తక్కువ, మహిళల్లో 80% నిరక్షరాస్యత. ఇంత పరిస్థితుల మధ్య అక్కడ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త 28 రోజుల ముందు ప్రజలను ఒప్పించి ఎమ్మెల్యే అయినాడు అంటే మీరు ఊహించగలరా అని అడుగుతాము. కానీ నేను చేసిందల్లా ఒకటే, అక్కడ ఆ 28 రోజుల్లో నేను చేసింది ఏం చేశారంటే, అయ్యా మేము ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ ఆలోచనలు కాదు, ఈ పార్టీ ఆలోచనలు కాదు, ఇంకో పార్టీ ఆలోచనలు కాదు, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటది. ఇది దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ అని ప్రజలకు చెప్పడం వల్లనే ఇది సాధ్యమే. నేను ఎందుకు అమలు చెప్తా ఉన్నానంటే, ఒక్క మారుమూల నియోజకవర్గం, మీరు మా నియోజకవర్గానికి రావాలంటే కర్నూలు రావాలి, కర్నూలు నుంచి 2 గంటలు ప్రయాణం చేసి రోడ్డు కూడా మీరు వచ్చినంత బ్రహ్మాండంగా ఉండదు, ఒడిదుడుకుల రోడ్డు, కొత్త రోడ్డులో నుంచి రావాలి. అంత మారుమూల నియోజకవర్గంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి గ్రామాల నియోజకవర్గాల్లోనే భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు వేచి చూశారు అంటే, మరి బాపట్లలో పక్కన ఇంకొక నియోజకవర్గము పల్నాడులో ప్రజలు ఏ విధంగా వేచి చూస్తా ఉంటారు అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యా నన్ను నమ్మండి, నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి, లైట్ గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజాలు. నేను చెప్పేవి కింద ఏం జరుగుతుందో సమాచారంతో చెప్తాను. ఒక్క ఈ ఊరు ఆ ఊరు కాదు, రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచనల కోసం, వ్యక్తుల కోసం, నాయకుల కోసం వేచి చూస్తుంది అన్న విషయాన్ని నమ్మండి. మనం ముందుకు రావాలి తప్ప భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని మనం ముందు పడి చేయాలి తప్ప మనల్ని ఆశీర్వదించడానికి కనిపించి కొంతమంది, కనిపించకుండా కొంతమంది ఉంటారన్న విషయాన్ని మీరు నమ్మి తీరాలని ఈ సమావేశంగా వేడుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 100% లేదు. నేను ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఏప్రిల్ 6వ తారీఖున ఆదోనిలో పెద్ద ర్యాలీ తీశారు. ఒక్క ర్యాలీలోనే 4,500 మంది నడిచారు రోడ్డు మీద. ఒక 3-4 జెండాలు తీసుకొని రోడ్డు మీద ప్రమాదం చేశారు. నేను అప్పుడు చెప్పాను, అయ్యా భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, మాకు 1000 ఓట్లు వస్తాయన్నారు. మీరు జెండాలు లెక్క పెట్టండి సార్, ఎంతమంది ఉన్నారో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకున్నారు. ఆ పరిస్థితి మీరు జెండా పట్టుకొని నిలబెడితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంది అన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాను. నేను కేవలం ఆదోని ఎమ్మెల్యేగా ఆదోనిలో మాత్రమే ఉంది. పార్టీ నాకు రకరకాల ప్రాంతాల్లో తిప్పుతుంది. ఎక్కడికి పోయినా నేను మీలాంటి కార్యకర్తలతో కూర్చొని అలవాటు నాకు. నేను అసెంబ్లీలో ఎస్టిమేట్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నా. ఆ కమిటీ మన పర్యటన సందర్భంలో చిత్తూరుకి వెళ్ళాను. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు చిత్తూరులో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అక్కడ జిల్లా అధ్యక్షులతో కూర్చొని కాసేపు అక్కడ పార్టీ విషయాలు మాట్లాడాను. తర్వాత తిరుపతికి వచ్చాం, అదే కమిటీ తిరుపతిలో దర్శనం చేసుకుని తిరుపతి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా పిక్చర్ పార్టీ ఒక 100-200 మందితో కూర్చొని వాళ్ళతో కష్ట సుఖాలు పంచుకోవడం జరిగింది. 2 రోజుల కింద నెల్లూరులో ఉన్నా, ఈ రోజు బాపట్లలో ఉన్నా. ఇక్కడి నుంచి ప్రయాణం కంటిన్యూ చేస్తా ఉన్నా. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి, అన్ని చోట్ల కూడా ఇదే రకమైన ఆలోచన. మీరు ఎవరినన్నా అడగండి, బాపట్ల కాదు, చీరాల కాదు, పల్నాడు కాదు, ఎక్కడన్నా అడగండి, భారతీయ జనతా పార్టీ ఎట్లానే భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ అబ్బా అంటారు. భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప పార్టీ అబ్బా అంటారు. మరి ఎందుకు వెళ్ళారు అంటే అంతే తేడా. నిలబడితే
భారతీయ జనతా పార్టీ నిలబడితే అడ్డొచ్చే ధైర్యం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా నిలబడాలి. దేశంలో ఏ పార్టీకి 13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని మనం అడుగుతా ఉన్నాం. అంత పెద్ద పార్టీ అన్నవాళ్ళు ఉంటే అంత పెద్దమంది ప్రధానమంత్రి, మంత్రులు, రాష్ట్ర ప్రజలు ఇంతమంది ఉంటే మనకు భయం ఏంది అని అడుగుతాను. నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను, రకరకాల విషయాల మీద మాట్లాడుతూ ఉండేవాడిని. అసెంబ్లీలో నాకు ఈ రెండోసారి అసెంబ్లీ జరిగినప్పటికీ కూడా రోజు ఏదో రకమైన అవకాశాన్ని తీసుకుని ప్రజల సమస్యలని, మన కార్యకర్తల సమస్యలని, మన హిందూ ధర్మానికి సంబంధించిన సమస్యల్ని సభ ముందు పెట్టేవాడు. అందరూ మెచ్చుకునేవాడు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్పారు, నువ్వు బీజేపీలో ఉన్నావు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నావు, మేమైతే మాట్లాడేవాళ్ళం కాదని కూడా చెప్పారు. మిత్రులారా, మీకు అందరికీ ఒకే మాట చెప్తాను, బాపట్ల ప్రత్యేకమేమీ కాదు, బాపట్ల ప్రత్యేకం కాదు. బాపట్ల రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, ఒక పార్లమెంటు. దీంట్లో ప్రజలు కూడా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఎలా వేచి చూస్తున్నారో కమలం పువ్వు కోసం, మన కండువా కోసం వేచి చూస్తా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను స్టేజ్ మీద ఉంటే పెద్దలు చెప్తా ఉన్నాను, ఏమంటే కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వట్లేదు. దీనికోసం మనం చేతులు ముడుచుకొని కూర్చోనక్కర్లేదు, మన హక్కు. అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికీ కూడా కూటమిలో 3 పార్టీలు కలిస్తే, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అండదండలతోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిందని వాస్తవమా కాదా అడుగుతా ఉన్నాను. మీ భాగస్వామ్యం లేకుండా, మన ఆలోచన విధానం లేకుండా, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం కాదు. మన పాత్ర చాలా గొప్పది. మా పాత్రని ఎవరైనా సరే గుర్తించాల్సిందే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి మనం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పాపం అవినీతి పనులు కాదు. నేను మా నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నాను కదా, పాపం ఎవరు బెల్ట్ షాపులు నడిపేవాళ్ళు లేరు, దొంగసారా కాసేవాళ్ళు లేరు, ఇసుక అమ్ముకునేవాళ్ళు లేరు, తప్పుడు పనులు చేసేవాళ్ళు లేరు, భూములు ఆక్రమించుకునేవాళ్ళు లేరు, ఎవరు లేరు. పాపం భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా సాధువులు ఈ సమాజానికి ఉపయోగపడతారే తప్ప ఈ సమాజాన్ని పీచి పిప్పి చేసే శక్తి భారతీయ జనతా పార్టీ నాయకులు లేరు. భారతీయ జనతా పార్టీ నాయకులు కోరుకునేది గౌరవాన్ని, తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం. ఈ ప్రభుత్వం ఏర్పడడంలో తమ పాత్ర ఉంది కాబట్టి మమ్మల్ని కూడా గౌరవించండి అనేటువంటి న్యాయమైన కోరికని తప్పనిసరిగా తీర్చాల్సిందే అని సభాముఖంగా తెలియజేస్తాం. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. పైన కూడా నేను ఈ విషయాన్ని పెద్దలు చెప్తా ఉన్నాను, సార్ ఒకసారి పైన మాట్లాడండి. పైన మాట్లాడేవి కొన్ని ఉంటాయి, కింద మాట్లాడేవి కొన్ని ఉంటాయి, సభాముఖంగా నిలదీసేవి కూడా కొన్ని ఉంటాయని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పైన చెప్తా ఉన్నారు, అవును నిజమే, 3 పార్టీలు కలిసి గెలిచారు కాబట్టి కూటమి
కూడా కొంత తప్పనిసరిగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అని పైన స్పష్టంగా చెప్తా ఉన్నారు. పదే పదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, బయట కూడా చెప్తా ఉన్నారు. కానీ కిందకు వస్తే కొంత పరిస్థితుల్లో తేడా ఉంది. ఇక్కడ కిందకు వస్తే కార్యకర్త బాధపడతా ఉన్నాడు, నన్ను పట్టించుకోవాలని దిగులుగా ఉన్నాడు, ఇంతేనేమో అని నిరాశతో ఉన్నాడు. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు రావాల్సిన గౌరవాన్ని తప్పనిసరిగా దబాయించైనా సరే నిలదీసినా తీసుకోవాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా. ఎవరు వచ్చి నీ పక్కన నిలవరు, ఎవరు వచ్చి పంచాయతీ చేయరు, ఎవరు వచ్చి నీకు ఇచ్చేది ఇమ్మని చెప్పారు. మీరు నిలదీసుకోవాలి, మీరు నిలబడాలి, మన వాటా ఏమిటో తెలుసుకోవాలి, మన గౌరవాన్ని మనం సాధించుకోవాలని మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా. ఎందుకంటే చాలా సార్లు పెద్దలు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కూడా కూటమి కొనసాగుతుంది, రాబోయే 15-20 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, రాబోయే 15 ఏళ్ళు కూటమి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెబుతున్న సందర్భంలో మనం పూర్తిగా వదిలేయకుండా, కూటమి అంటే మీరు ఏలుకోండి అని కాదుగా, కూటమి అంటే మీ పార్టీ మీరు చేసుకోండి, మేమేదో ఒక మూల కళ్యాణ మండపంలో కూర్చొని మా పార్టీ కార్యక్రమం చేసుకుంటామని అర్థం కాదుగా. కూటమి అంటే అందరూ కలిసి పనిచేయడం, కూటమి అంటే అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళడం, కూటమి అంటే ఎవరి పని కాకుండా అందరి పని అనుకొని ప్రజల వైపు నుంచి పోట్లాడటం, ప్రజలకు న్యాయం చేయడమే కూటమి లక్ష్యమని అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ దీంట్లో, ఈ కార్యక్రమంలో, ఈ మహాయజ్ఞంలో నీ పాత్ర ఏమిటి అని మీరు ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఇది. అయ్యా వాళ్ళు పోయి పెన్షన్లు పంచుతారు, నాకు సంబంధం లేదు. వాళ్ళు పోయి బ్యాంకులో ఇప్పిస్తారు, నాకేం సంబంధం లేదు. వాళ్ళేమి ఇల్లు ఇప్పిస్తారు, రేషన్ షాపులో రేషన్ కార్డులు ఇప్పిస్తారు, రేషన్ షాపుల్లో ఇదేస్తారు అదేస్తారు, నాకేం సంబంధం లేదని నువ్వు కళ్యాణ మండపంలో కూర్చొని కార్యక్రమాలు చేస్తే నువ్వు ప్రజల దగ్గరికి ఎలా వెళ్తావు, నీ పార్టీ ఎలా పెరుగుతుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వం, మనం ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ప్రభుత్వంలో చురుగ్గా ఉన్నామన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఓన్ చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కండువా ఉండాలి. ప్రతి సంక్షేమ పథకంలో నీ పాత్ర ఉండాలి. ప్రతి అభివృద్ధిలో నీ తోడు ఉంటేనే రాజకీయం చేయడం సాధ్యమవుతుందని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎవరు రాజకీయాల్లో మనకు బొట్టు పెట్టి పిలవరు, ఎవరు రాజకీయాల్లో నువ్వు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు, ఎవరు నువ్వు రాజకీయాల్లో ముందుకు వెళ్ళిపోతా ఉంటే నేను సర్పంచ్ అయిపోతాను, ఎంపీటీసీ అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను, ఎంపీ అయిపోతానంటే ఎవరు ఓర్చుకోరు. ఇవన్నీ కూడా రాజకీయాలు సర్వసాధారణంగానే ఉంటాయి. కానీ మీరు దూసుకెళ్ళి మీ కండువాని ముందు పెట్టి మీ జెండాను తగిలించి మీరు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ రోజు మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ఎవరో వచ్చి ఆదోళన నుంచి నేను చెప్పేది కాదు, విజయవాడ నుంచి మేడం గారు వచ్చి చెప్పేది కాదు, ఇంకొక నాయకుడు వచ్చి నీకు చెప్పేది కూడా కాదు. పార్టీ చూసేదల్లా మీరు చురుగ్గా ఉన్నారా లేదా అని, పార్టీ చూసేదల్లా మీరు పార్టీని పెంచగలుగుతున్నారా లేదా అని, పార్టీ మీ వైపున చూసేదల్లా ఇక్కడ బలపడితే రేపు మీకు పదవులు ఇస్తే లేదా రేపు మీకు టికెట్లు ఇస్తే మీరు గెలుస్తారా లేదా అని మాత్రమే చూస్తుంది తప్ప ఇంకేమీ ఆలోచన ఉండదని మీకు తెలియజేస్తా. ఎక్కడ గెలిచే పరిస్థితులు ఉంటే అక్కడ అవకాశాలు వస్తాయి. రాసి పెట్టుకోండి. నేను ఆధునిక వెళ్తానని నాకు తెలుసా? నాకు కూడా తెలియదు. పార్టీ చెప్పింది అక్కడ ఆ సీట్ని కేటాయిస్తున్నామని చెప్పింది, వెళ్ళి పోటీ చేయమని
చేసి అవకాశాన్ని చేజిక్కించుకున్నాం, గెలిచాం. అలాగే రాష్ట్రంలో నాలాగా 8 మంది శాసనసభ్యులు మీకు తోడున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 3 ఎంపీలు మీకు తోడున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ఎక్కడో ఆందోళనలో ఉంటారు, నాకు బాపట్లలో కష్టం వస్తే నష్టం వస్తే మీరు పలుకుతారా? అయ్యా 100కు 100% పలుకుతాం. ఈ రోజు మీ కార్యక్రమానికి ఎలా వచ్చామో రేపు కష్టం వస్తే నష్టం వస్తే మీకు తోడుగా బాపట్లలో పోరాడడానికి సిద్ధంగా ఉంటామని సమానంగా తెలియజేస్తా ఉన్నాం. రాయచోటిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం కష్టం వస్తే, రాయచోటిలో గొడవ జరిగితే అసెంబ్లీలో గలం వినిపించింది అడుగుతా ఉన్నా. రాజపేటకు నాకు సంబంధం ఏమిటి? అది పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యకర్త రాష్ట్రంలో ఎక్కడున్నా ఏ మారుమూల ఉన్నా సరే వారి కష్టం వస్తే గలం వినిపించడానికి అసెంబ్లీలో మేము ఉంటా. అంతకు మించి మాకు వేరే పని ఏమీ లేదు. మిమ్మల్ని కాపాడుకోవడమే మా లక్ష్యమై మీకు తెలియజేయడానికి ఈరోజు వచ్చాను. పోరాడండి పార్టీ వైపు నుంచి. పార్టీ మీ దగ్గర నుంచి కోరుకుంది ఒకటే, మీరు ప్రజల వైపు నుంచి పోట్లాడతారని. ఇంతకు ముందు మీరు గమనించి ఉంటారు, 2-3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం రాకముందు 2-3 సంవత్సరాలుగా నేను డిబేట్లో కూర్చొని నిరంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని రోజు టీవీలో కూర్చొని చెప్పేవాడిని. నిరంతరం పార్టీ వైపు నుంచి పార్టీ ఆలోచన విధానాన్ని చెప్పేవాడిని. అలాగా మిగతా ఎంతో మంది చేశారు. అందరూ తలా ఒక చేయబట్టే ఈ ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరికి 11 సీట్లకు పరిమితమైంది. ఇంతటితో అయిపోయిందా అంటే ఇంతటితో అయిపోవడానికి లేదు. రాబోయే 30 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలా ఉంటుందో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీతో కూడా ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పడతాయనే నమ్మకం, ధైర్యం మీకు ఉండాల్సిన అవసరం ఉంది. అయ్యా మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ కేవలం ఇప్పుడు 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మన సంఖ్య పెరుగుతా ఉంది, మన బలం పెరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆలోచనలు అందరినీ ఆకర్షిస్తా ఉన్నాయి. ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన శక్తిగా ఉండబోతుంది. ఆశ్చర్యపోవక్కర్లేదు. మనం ఎంత పెద్ద పార్టీ ఉంటామంటే ఈ రాష్ట్ర తలరాత్ర నిర్ణయించేటువంటి పార్టీగా ఇక్కడ మారుతామన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుని దయచేసి పార్టీ వైపు నుంచి 2 మాటలు చెబుతాను. ఒకటి, ప్రతి కార్యకర్తకి పార్టీకి తోడు ఉంటుంది. ప్రతి కార్యకర్త కష్ట సుఖాల్లో పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, వ్యక్తిగతంగా కానీ, మీ కుటుంబాలకు కానీ, మీరు పోరాటం చేసే సందర్భంలో కానీ, మీరు ప్రజల సమక్షాన నిలబడి కొట్లాడే విషయంలో కానీ ఏ కష్టం వచ్చినా సరే మేమంతా మీకు తోడుంటామని నేను కూడా ఒకసారి కాదు ఎన్నిసార్లైనా బాపట్లకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలన్నా. కార్యకర్తలు ఇంత ధైర్యాన్ని నింపినందుకు, బాపట్ల ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, బాపట్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని ఇంత ధైర్యంగా మా గుడిలో ధైర్యాన్ని నింపి ముందుకు వెళ్ళడానికి స్ఫూర్తినిచ్చినటువంటి మీ ప్రసంగం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నా. తప్పనిసరిగా మీరు ఆశించిన స్థాయిలో బాపట్ల జిల్లాలో బీజేపీ తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తుంటూ మన పార్లమెంట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారు మాట్లాడవలసిందిగా
ముందుగా అందరూ నమస్కారం. చాలా సంతోషం ప్రజలతో మాట్లాడుతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న ఆసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జిల్లాధ్యక్షులు మిత్రుడు బంగారు బాబు గారికి, అదేవిధంగా తాజా మాజీ జిల్లాధ్యక్షులు లక్ష్మణ గారికి, మరొక మాజీ జిల్లాధ్యక్షులు అమరరావు గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గోపి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరాయ్ గారికి, హేమంత్ గారికి, పల్నాడు జిల్లా అధ్యక్షులు కుమార్ గారికి, అదేవిధంగా మన జిల్లా ఆరో రూపరాణి గారికి, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మంగళబాబు జిల్లా ప్రెసిడెంట్, ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ రోజు బంగారాబాబు బ్యాండ్ అవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో యాక్చువల్గా ఓబీసీ మోర్చాకి అసలు ఇక్కడ ఉండరు, కొత్తగా క్రియేట్ చేశారు. ఆ పోస్ట్ జరిగిన తర్వాత ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఈరోజు బాపట్ల జిల్లా అధ్యక్షుడు కావడం చాలా సంతోషం. దాదాపు గత 15 సంవత్సరాల నుంచి కూడా మంచి అనుభవం ఉంది. చాలా అంటే నేను కూడా ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉండడం కూడా చాలా సంతోషం. రాబోయే కాలంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా బంగారు బాబుకి సహకరిస్తూ అందరూ కూడా ముందుకెళ్ళి అన్ని విధాలు కూడా అందరికీ అవకాశం కల్పిస్తూ అన్ని విధాలు కూడా ఇప్పుడు అన్న చెప్పారు పాసారథి గారు, ఎటువంటి ఇబ్బందులు కూడా అన్నదంగా ఉంటామని, అలాగా పార్టీ పరంగా కూడా అందరూ కలిసి పనిచేసి బంగారు బాబుకి సహకరిద్దామని తెలియజేస్తూ మీకు సందర్భంగా మరొకసారి అనుకుంటుగా శుభాకాంక్షలు చేస్తా ఉన్నాను. ఎక్కడి మీద ఇచ్చారంటే ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఇచ్చారు, మీకోసం చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు మా జిల్లా ప్రధానంగా నేరుగానైనా ఈ జిల్లా ఎన్నికలు వచ్చి ఈరోజు ఈ సభా వేదిక నిర్వర్తించుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణంలో మా అక్కగారు స్వరూపరాణి గారు కూడా 2 మాటలు. అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు యాదగిరి లక్ష్మీనారాయణ గారు, మన నూతన అధ్యక్షులు బంగారు బాబు గారికి శుభాకాంక్షలు. బంగారు బాబు గారి మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఆదోని శాసనసభ్యులు మన ముఖ్య అతిథి అయినటువంటి పార్థసారథి గారికి, ఇంకా వేదిక ప్రజలందరికీ, జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరి మన కార్యకర్త బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ. అంటే కుటుంబం అంటే అన్ని పార్టీలాగా వ్యక్తిగత కుటుంబం కాదు, మన ఒక సమూహం, సమిష్టి కుటుంబం. అంది ఒక నిర్ణయం తీసుకుంటే సమిష్టిగా మనం నిర్ణయం తీసుకుంటాం. మిగతా పార్టీలాగా ఒక నిర్ణయం తీసుకుని అదే మీ అందరూ అమలు చేయాలి అనే పద్ధతి కాదు. మనకి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు, టీం డిసైడ్ చేస్తుంది. మన ప్రీతం నాయకులు వెంకయ్య నాయుడు గారు చెప్పేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మీరు మన బంగారు బాబు గారికి నూతన కమిటీ వారు, వివిధ అందరూ సహోదరులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించి బాపట్ల జిల్లాని మిగతా అన్ని జిల్లాలతో పాటు సమానంగా ఇంకా ఎక్కువగా చేయాలని నా ఉద్దేశం. ఇంతకు ముందుగా గత 30 సంవత్సరాలుగా నేను పార్టీలో పనిచేస్తూ గుంటూరు ఉమ్మడి జిల్లాకి మా శ్రీవారు వెంకటపాటి రఘునాథ్ బాబు గారు 3 సార్లు గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా పనిచేసినప్పుడు వారు ఏదైనా బిజినెస్ పని మీద ప్లాన్ పెడితే ఆ బాధ్యత నేనే స్వీకరించేదాన్ని. ఆ స్వీకరించిన పద్ధతి ఇప్పుడు నాకు ఈ జిల్లాలో ఆరోగ్య వేసినప్పుడు నాకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పార్టీ నుంచి పైన చేయడం వచ్చిన జిల్లా అధ్యక్షుడే బాధ్యత, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఎస్ఓస్లో పెట్టడం, వాళ్ళకి ఎమర్జెన్సీలు ఏర్పాటు
వాడు వెళ్ళినాక వాళ్ళతో పాటు ఉండడం, మరి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి కార్యక్రమం ముందు 2 రోజుల ముందే మన లీడర్ వస్తాను ఇక్కడ కార్యక్రమం చేయాలి, మండలాలు కార్యక్రమాలు ఉద్దేశించి అక్కడ కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా నాకు అప్పుడు అలవాటు. ఆ అనుభవమే ఈ 16 మండలాల ఈ జిల్లా ఎలిజిబిలిటీ రావడానికి నా అనుభవం ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 3 అసెంబ్లీలు పాత గుంటూరు జిల్లాలో ఉన్నాయి, మిగతా 3 ప్రకాశం జిల్లాలో. కాబట్టి మనందరం కూడా మరి వారికి సహాయ సహకారం అందివ్వాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మంది మరి ఈ రోజున ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు. అలాంటి పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో బాపట్లకి మరి అధ్యక్షులుగా ఉండడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను నేను. వారికి ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. రాష్ట్ర పార్టీ వాళ్ళు మీరందరూ 16 మండలాల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాకు సహకరించి, నాకు శాస్త్రి గారికి సహకరించి మీరందరూ కూడా కమిటీ వేసి మండల అధ్యక్షులు అయ్యి జిల్లా అధ్యక్షులు ఎన్నికకి ఎలిజిబిలిటీ చేసినటువంటి సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఈ 3 ఏళ్లలో మనందరం నా వైపు నుంచి నేనే చేయాలనేది కూడా నేను తప్పకుండా నా సహకారం అందిస్తాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడున్నా సరే బంగారుబాబు రాజకీయ పరంగా ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్రంలో బీసీలకు ఒక ఫైర్ బ్రాండ్గా నిలబడినటువంటి ఓబీసీ మొత్తం రాష్ట్ర అధ్యక్షుడు ఓబీసీ అన్న గారు 2 మండలాపురం ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఓబీసీ మాట్లాడుతున్నారని కోరుకుంటే చెప్పారు. ముందుగా మాట్లాడేయాల్సింది సార్ కొంచెం మళ్ళీ ఏదైనా తప్పన మనం ఇబ్బంది పడకూడదు ముందు సార్ చెప్పే మాటలు అందరూ వినాలని మరి ముఖ్య అతిథులతో ముందు మాట్లాడించడం జరిగింది. పెద్దలు మన్నించడం అలవాటు చేస్తున్నారు కాబట్టి ఇచ్చిన తప్పులు కూడా మన్నిస్తారని కోరుకుంటూ అన్నారు. హలో, సభాధ్యక్షులు ఎస్సీ నారాయణ గారు, అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సోదరులు బంగారుబాబు గారు మరియు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ పార్థసారథి గారు, అలాగే జిల్లాలో ముఖ్య నాయకులు పెద్దలు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినోత్సవం, అలాగే నూతనంగా జిల్లా బాధ్యతలు స్వీకరించేటువంటి రోజు రెండు విషయాల మీద మీ అందరికీ కూడా జిల్లా నాయకులకి కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంగా ఈ రోజున పండుగలో నిర్వహించుకుంటున్నాం. నాకు వెంకటరమణరావు గారు అధ్యక్షులుగా ఈ జిల్లాలో వచ్చి కార్యక్రమాలు పాల్గొని వెళ్ళేటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గారు, మనందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ వ్యవస్థగా పనిచేసేటువంటి గురువు ఉండేటువంటి మనందరూ కూడా ఏ రోజు కూడా జిల్లాలోని ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఇక్కడ పనిచేసేటువంటి అలవాటు ఉంది. అలాగే రాష్ట్రంలో సంస్థాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పనిచేసేటువంటి గురువు కలిగినటువంటి నాయకత్వం కూడా ఈ జిల్లాలో ఉంది. వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి జిల్లాగా ఇది అభివృద్ధి చెందుతుంది. అలాగే జిల్లా అధ్యక్షుడికి సహకారాలు అంటే బూత్ కమిటీ నుంచి మనం జిల్లా కమిటీ వరకు పటిష్టంగా నిర్మాణం చేసినప్పుడు మాత్రమే జిల్లా కమిటీ బలోపేతం, రాష్ట్ర నాయకత్వం కూడా మనకు బలమైన నాయకత్వం ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సంస్థాగత నిర్మాణంలో మనందరూ కూడా పనిచేసి బాపట్ల జిల్లా ఒక గొప్ప జిల్లాగా, ఉత్తమ జిల్లాగా ముందుకు వెళ్ళాలని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహ్వానించినటువంటి బంగారుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాపట్ల జిల్లా ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలన్నా. అలాగే 100వ సంవత్సరం అనంతరం ప్రతి అసెంబ్లీ నుంచి కూడా మన అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యకర్తలు కావచ్చు, ఏ అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి గెలిచిన పరిచయం చేయడం మరి జరుగుతుంది. కాబట్టి ఆ పిలిచిన అసెంబ్లీ వరకు పైకి వస్తారని తెలియజేస్తూ చివరిగా
ఈ జిల్లాలో కోటకు తరఫున మొట్టమొదటిగా ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించి మరి సామాన్య కార్యకర్తగా మన ముందు కూర్చున్నటువంటి మా అన్న బాబు గారు అంగీకరించే కార్పొరేషన్ డైరెక్టర్ గారు వేదిక మీద ఇచ్చేసి వందన సమర్పణ పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. బాబు నా పేరు అన్న బాబు ఒకసారి రామకృష్ణ ఒకసారి వయసు బాబు సెలవుగా పని అన్నగారు వందన సమర్పణ. ఈ వేదిక అలంకరించినటువంటి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే రండి రండి వెనకండి మన వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, అధ్యక్షుడు మంగారబాబు గారికి, అట్లాగే ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ పార్సాద్ గారికి, అలాగే మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నందమూరు నుంచి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ మనం జనగణమనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. నిలబడ్డాక ఫోటో తీయండి, అందరు నిలబడ్డారు. సామూహికంగా జనగణమనతో పూర్తి చేసుకుందాం. ఆ తదుపరి అందరూ సన్మాన కార్యక్రమాల్లో మీ అభిమానంతో వచ్చి సన్మానాలు చేసుకోవచ్చు. సామూహిక జనగణమన ఎవరైనా మీ అభిమానులకి సన్మానాలు చేసిన వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాలుగా పైకొచ్చి సన్మానాలు చేసుకోవాలని కోరుతున్నాం.
ముఖ్యంగా చేసినటువంటి పార్థసారథి గారికి జిల్లా తరఫున సన్మానం మీకు కావాల్సినటువంటి వారిని అలాగే నాయకులని మీ నాయకులను సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ నాయకులకు సన్మానం చేసిన తర్వాత కుటుంబం చేసేయండి. బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముందుగా మీ నాయకుల్ని సన్మానించండి, గుర్తించండి. అప్పుడే బాబు అభినంద్ ఎవరో ఇది క్లీన్ చేయండి.
అందరూ ఒక లైన్గా ఉండండి, కిందకి వెళ్ళిపోవచ్చు. అందుకన్నా అలాగే ఈరోజు అందరూ ఉన్నారు. ఎవరు ఎదుగుతుందండి, సైడ్ ఉండండి. చూడాలి చూడండి ఇది చూడాలి సార్ సార్ ఇటు ఓకే సార్ చూడండి వన్ మోర్ ఓకే సార్ నా పైకి నాన్న పీసులు ఉన్నాయి ఓకే చూడాలి
కొంచెం ఇబ్బందిగా ఉంది. వర్షకాలంలో రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ పట్ల కూడా అధ్యక్షులండి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఎవరు చెప్పవద్దు. అలాగే మన పూర్వం చేస్తుంది రాష్ట్ర అధ్యక్షులు సార్ ఇటు చూడండి సార్ చూడాలి సార్ చూడండి ఇదే కూడా తీయటానికి వీలైతే అన్నా కొద్దిగా ఇటు అన్నా చూడండి మీరు చూడండి ఇటు నిలబడి సార్ నిలబడండి చూడండి అది మన స్వర్ణకారుడు లైట్ ఉందండి రావాలి ఓకే స్మైల్ వన్ మోర్ ఓకే చూడాలి ఓకే చూడండి సార్ చూడాలి ఓకే కొద్దిగా సరే ఓకే అన్న ఇది చూడాలి ఓకే బాయ్ ఎక్కడి నుంచి రాజేశ్వర గారు చూడండి ఒకసారి సార్ చూడండి సార్ సార్ చూడండి
మిగిలిన వారు సన్మానం చేస్తారు. దయచేసి సన్మానం అయిపోయిన వాడు మళ్ళీ వేయండి. అలాగే తెలుగుపల్లి చుట్టుపక్కల నగరాలన్నీ కూడా బాగా పౌర్ణమి చేసిన ఆత్మీయ సోదరులందరూ కూడా మనల్ని రంగాబాబు గారికి చాలా ఆత్మీయ సత్కారం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి చూడండి. ఓకే సార్.